ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. అమ్మా డబుల్ కా మీఠా అంటే స్వీట్ రెండింతలు ఎక్కువ ఉంటుందా? అంతే, డబుల్ అంటేనే 2 times కదా, రెండింతలు ఎక్కువ. మీఠా అంటే తీపి. తీపి. మొన్న జంతికలు చేసి పెట్టావు కదా ఇంట్లో, అది డబ్బాలో జాగ్రత్తగా దాచిపెట్టావా? చెల్లి చూస్తే అన్నీ లాగిచ్చేస్తుంది. డబ్బాలు దాచిపెట్టినా మీ చెల్లెలు జంతికలు తినగలుగుతుంది. ఏవి తిన్నా తెలిసిపోతుంది, కానీ జంతికలు తింటే కానీ తిన్నామని తెలియదు. అదేంటి, ఏమైనా మ్యాజికా? మ్యాజిక్ కాదు, అదొక చిన్న లాజిక్. లాజికా? దానికి ఒక కథ చెప్తాను, విను. చెప్పు. ఒక తండ్రి తన మొదటి కొడుక్కి ఒక 10 రూపాయలు జంతికలు అమ్ముకుని రమ్మంటే అమ్మి 9 రూపాయలు తెచ్చాడంట. రూపాయి ఏదిరా అంటే భోజనం తిన్నానని అన్నాడండి. రెండో కొడుకుని కూడా అలాగే పంపిస్తే జంతికలు అమ్మి 10 రూపాయలు తెచ్చాడట. భోజనం చేయలేదురా అని అడిగితే తండ్రి ఎందుకు చేయలేదు, జంతిక చివరి వరుస తిని ఆకలి తీర్చుకున్నాడు అని అన్నాడంట. అది మీ చెల్లి లాజిక్. అవునమ్మా, నిజమే. ఎవరన్నా కానీ జంతికలు లెక్క పెడతారు కానీ దాని చుట్టూతా ఉన్న రింగులు లెక్క పెట్టారు కదా. ఇప్పుడు అర్థమైందా? ముందు ఇది చూడు. ఇప్పుడు ఈ కడాయి పెట్టుకుని ఇలాగా నెయ్యి వేసామన్నమాట. నెయ్యి వేసిన దాంట్లో బ్రెడ్ ఇలా కట్ చేసుకుని దాని ఎడ్జెస్ అన్ని తీసేసి అంచులన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. ఇలాగా చేసుకుని దీన్ని ఇలాగా వేయించాలి. ఇలా వేసిన నెయ్యిలో మనం కోసుకున్న ముక్కల్ని బ్రెడ్ వేయించాలి. మంచిగా ఎర్రగా వేయించే వరకు ఉంచాలి. కరకర అంటాయన్నమాట ఈ ముక్కలు. మార్చకుండా నల్లగా అవ్వకుండా చక్కగా ఎర్రగా ఉన్న వాటిని ఇలా చక్కగా రెడ్గా అవ్వాలన్నమాట. అయిన వాటి ముక్కలన్నీ తీసి మళ్ళీ ఇదే బాణంలో వేసేసుకుంటున్నాం. చక్కగా కాగపెట్టుకుని పాలు అనమాట. ఇది మనం మొత్తం ఒక బ్రెడ్ లోఫ్ తీసుకుంటాం కదా, దానికి 1 లీటర్ పాలు తీసుకుని చిక్కగా అయ్యాక ఆ పాలని ఇలా పాలు పోసి ఇవి ఇంకిపోతాయి దీంట్లోకి. అంటే ఈ బ్రెడ్ అంతా పీల్చేస్తుంది అనమాట పాలని. పాలు పీల్చేసాక మనం బయటికి వెళ్ళి అంటే ఇలా 2 తీగలు వచ్చే వరకు కూడా మనం చక్కెరని తీసుకుని నీళ్ళలో కలిపిన చక్కెరని పొయ్యి మీద పెట్టుకుని మరగనిస్తే మనం ఇలా ఇలా పట్టుకున్నప్పుడు 2 తీగలు రావాలన్నమాట. వచ్చింది అనగానే అది మనం మంట ఆర్పేసి చల్లార్చాక దాంట్లో మళ్ళీ దంచిన యాలక్కాయల పొడి వేసి ఈ సిరప్ రెడీ పెట్టుకున్నాను. అమ్మా, ఇందులో నల్ల నల్లగా కనిపిస్తున్నాయి, అవేంటి? అవే యాలకుల పొడి. ఈ యాలకుల పొడి సిరప్ రెడీ. ఇది ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఉడికే దాంట్లో మనం బ్రెడ్ ముక్కలంతా పాలను పీల్చేస్తాయి. ఇది ఉడుకుతుంది చూసా, మెత్తగా అయిపోయింది బ్రెడ్. ఇప్పుడు ఈ సిరప్ కూడా మెల్లిగా మనం దీంట్లోకి వేస్తాం. అమ్మా, నెయ్యి ఎందుకు? నెయ్యి పలుకులు వేయించడం. కోవా అని దొరుకుతుంది మార్కెట్లో, అది తెచ్చుకుని అది కూడా కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో పిసికి ఆ నీళ్ళేసి కలపాలన్నమాట. కలిపిన ఈ కోవా కూడా మనం దీంట్లో. అమ్మా, కోవా ఎక్కడ దొరుకుతుంది? కోవా ఏ మిఠాయి కొట్లైనా దొరుకుతుంది, లేదంటే పాలు పెరుగు అమ్మే చోట దొరుకుతుంది కోవా మనకి. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ తీసుకున్నాం కదా, లోఫ్ బ్రెడ్ ప్యాకెట్కి ఇది ఒక 100 గ్రాములు కోవా. బాగా రిచ్గా ఉండాలి అంటే 1/2 కిలో వరకు వేయచ్చు. పార్టీలు ఫంక్షన్స్లో ఎక్కువ వాడతారు, క్వాంటిటీ పెంచుతారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్యాలరీస్, మళ్ళీ దీంతో ఫ్యాట్ కదా, అందుకని కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ అవుద్ది. కాబట్టి మనం ఒక బ్రెడ్ లోఫ్ తీసుకుంటే లోఫ్ దానికి ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. వేయించేసిన జీడిపప్పులు దాంట్లో గార్నిష్గా వేసిస్తాం. అయిపోయిందా? అంతే, అయిపోయింది. అదే
అమ్మ మరి చక్కెర చక్కెర వేసేసాం కదా, సిరప్ దాంతోనే కదా సిరప్ తయారు చేశాను. కరెక్ట్. దీంట్లో కిస్మిస్లు కూడా వేసుకో. మనం దీని మీద జీడిపప్పు వేయకుండా ఇండివిజువల్ బౌల్స్లో కూడా జీడిపప్పు వేసి అలంకరించు. అలా కూడా మనం సర్వ్ చేయొచ్చు. డబుల్ కా మీఠా రెడీ. అంటే ముందుగా ఏం చేశాను, నెయ్యి తీసుకున్నాను, బ్రెడ్ అంతా వేయించుకున్నాను, బ్రెడ్ ముక్కలు ఇదే బాణంలో వేసి లీటర్ పాలు చిక్కగా పాకం చేసుకున్న దాంట్లోనే ఈలోగా ఈ పాలు బ్రెడ్ ఉడికింది కదా, ఉడికాక మనం చక్కెర పాకం దాంట్లో వేసి ఆ తర్వాత కలిపాక ఒక 100 గ్రాములు కోవా దాన్ని కూడా దీంట్లో వేసేసాం. వేసి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ముందు దీన్ని టేస్ట్ చూడు. అవునమ్ములు, మొన్న నన్ను డబ్బులు అడిగావు కదా, దేనికి? అది ఫ్రెండ్ బర్త్డే అమ్మా, అందుకని. ఆహా, ఎక్సలెంట్, సూపర్, అదిరిపోయింది. ఎంత పొగిడినా నేను మటుకు నీకు డబ్బులు ఇవ్వను. నువ్వు ఇవ్వక్కర్లేదమ్మా, నా దగ్గరే 100 రూపాయలు ఉన్నాయిగా. ఇవెక్కడివే? మార్కెట్లో మేనేజ్ చేసా. అమ్మ దొంగదానా నువ్వు కాదేంటి? నిన్ను. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.